వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా గీతా ఆర్ట్స్ నుంచి గీతా మ్యామ్ వచ్చారు. సో మరిన్ని విషయాలు, తన ఆర్ట్స్ ఎలా ఉంటాయో, ఏవేవి కస్టమైజ్ చేస్తుందో మనం అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ అందరికి నార్మల్ గా వింటుంటాము గీతా ఆర్ట్స్ అంటే. సో ఈ ఆర్ట్స్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి మేడం? ఆర్ట్స్ కి స్పెషాలిటీ అంటే హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ కంప్లీట్ గా మనం చేతితో చేస్తాము. అది ఇంకా క్లయింట్ సాటిస్ఫై అవ్వాలి అన్న థాట్ తోటే నేను స్టార్ట్ చేసిన. ఓకే, ఎటువంటివి కస్టమైజ్ చేస్తుంటారు మేడం మీరు? నేను ఇప్పుడు రాకేష్ చేస్తున్నా. ఓకే, రాకేష్ లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో మనము ఫొటోస్ చేస్తాం, నేమ్స్ రాకేష్ చేస్తాం, సింపుల్ గా స్టిక్కర్ ఇట్లా బ్రో రాకేష్ కావాలంటే బ్రో, లేదు ఇవన్నీ కాదు అని అంటే మనం క్రోషా తోటి మనము ఎప్పుడెప్పుడు అల్లుకుంటామో దాన్ని క్రోషా రాకి ఒకటి కూడా వేస్తున్నాం. ఓకే, మీ దాంట్లో స్పెషాలిటీ ఏంటి మేడం? మీ గీతా ఆర్ట్స్ లో స్పెషల్ గా ఇప్పుడు ఏదైతే కస్టమైజ్ చేస్తున్నారు? స్పెషాలిటీ అంటే ఇదే అండి, చెప్తున్నా కదా, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండీ మేడ్స్. ఇంకొకటి మనం రాఖీస్ అనే చేయము, మనం వాల్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చేస్తాం. ప్రస్తుతం ఇప్పుడు సీజన్ ఇది నడుస్తుంది కాబట్టి, రాఖీ వస్తుంది కాబట్టి రాఖీస్ చేస్తున్నాం. ఇది అన్నట్టు స్పెషాలిటీ ఏం లేదు, ఏది వస్తే అది చేయడం. ఓకే, రాఖీస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ కస్టమైజ్ చేస్తున్నారు మేడం? ఫోటోస్, నేమ్స్, స్టిక్కర్స్, క్రోషా రాఖీ. ఓకే, సో వాటికి ఇప్పుడు మ్యాక్స్ ఎంత కాస్ట్ పే చేస్తుంటారు? ఏ రాఖీకైనా నా దగ్గర కేవలం 99 రూపీస్. ఓకే, ఇప్పుడు రాఖీ అని ఆఫరా మేడం, లేదంటే నార్మల్ గా? రాఖీకి 99 రూపీస్ అనే కాదు, ఇంకొకటి ఏంటంటే దానికి ఫ్రీగా నేను కీ చైన్ హోల్డర్ అన్న, మ్యాగ్నెట్ అన్న ఇస్తా. దాన్ని మనము రాఖీ అయిపోయినాక పడేయకుండా మనకి లైఫ్ లాంగ్ మెమరీ లాగా ఉండడానికి ఇట్లా కీ చైన్ లాగా వాడుకోవచ్చు. మన బ్రదర్స్ అయినా, లేకపోతే మనకి లేదు బ్రదర్స్ కి ఇట్లా కీ చైన్ కాకపోతే ఇట్లా ఫ్రిడ్జ్ మీద అతికించుకోవడానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఓకే, సో అందులో ఇప్పుడు మీ కస్టమర్స్ కి ఏదైనా ఆఫర్ ఇస్తున్నారు మేడం? ఇదే కస్టమర్ కి నేను ఆఫర్ ఇచ్చే ఫ్రీ కీ చైన్స్, ఫ్రీగా కీ చైన్ అయినా మ్యాగ్నెట్ అయినా అది వాళ్ళ ఇష్టం. కీ చైన్ తీసుకుంటారా లేకపోతే మ్యాగ్నెట్ తీసుకుంటారా అది వాళ్ళ ఇష్టం. ఓకే మేడం, ఇప్పుడు మీ ఇన్స్టా పేజ్ ద్వారా మీరు ఎంత మందికి పంపిస్తున్నారు? నేను ఆల్మోస్ట్ నా దగ్గర 200 to 300 క్లయింట్స్ ఉన్నారు ప్రస్తుతం. నేను మన ఓన్లీ ఇక్కడ తెలంగాణలోనే ఉన్నారా మేడం? తెలంగాణలో ఉన్నారు, అవుట్ ఆఫ్ తెలంగాణలో కూడా ఉన్నారు. నేను రీసెంట్ గా USA కూడా డెలివరీ చేసిన, ఆస్ట్రేలియాకి చేసిన, కెనడాకి కూడా డెలివరీ చేసిన రాఖీస్ ని. సో ఎలా అనిపిస్తుంది మేడం, మీ పేజ్ అక్కడి వరకు రీచ్ అయింది కదా? సాటిస్ఫాక్షన్, కష్టపడిన దానికి ఫలితం. ఓకే, అంతే. మ్యాక్స్ మీరు ఇక్కడ నుంచి కొరియర్ చేశారు? ఇక్కడ నుంచే కొరియర్ చేశాను. నాకు జస్ట్ ఫొటోస్ పంపించేసి అడ్రస్ పెడితే మిగతాదంతా నేనే చూసుకుంటా. ఓకే, దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా మేడం? అంటే ఇప్పుడు డెలివరీ చార్జెస్ అన్నాక, ఇప్పుడు USA అన్నాక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది కదా. అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ, స్టేట్ కూడా కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా దానికి తగినట్టు దానికి చార్జెస్ ఉంటాయి అంతే. ఓకే, ఇంకా నెక్స్ట్ రాఖీస్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని అంటే ఇప్పుడు మన పెళ్లిలు, వరమాల, పూజ తాళి ఉంటాయి కదా, మన పూలదండలు, కంకణము, గాజులు, మన పెళ్లి పత్రిక, అవన్నీ ఒక మెమరీ లాగా తయారు చేసుకోవడానికి అట్లా ఫోటో ఫ్రేమ్స్ కూడా చేస్తా. లేదు అంటే మనకి ఇంట్లో కస్టమైజ్డ్ నేనే సొంతంగా, నేను ప్రయాణంగా క్లయింట్ దగ్గరికి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనే వాళ్ళకి నచ్చినట్టు నేను బొమ్మ వేసి వాల్ పెయింటింగ్ వేస్తా. ఓకే, సో ఇంకా వాల్ పెయింటింగ్స్ కాకుండా బర్త్డే గిఫ్ట్స్, మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కావాలన్నా, హ్యాండ్ మేడ్ కావాలన్నా, ఏదైనా కంప్లీట్ గా హ్యాండ్ తోటి. ఇవి కూడా కాదంటే గర్ల్స్ కైనా బాయ్స్ కైనా మెయిన్ టీ షర్ట్ డిజైనింగ్ అయినా, గర్ల్స్ కి డ్రెస్ డిజైనింగ్ అయినా, ఏదైనా కస్టమైజ్ డ్రెస్ డిజైనింగ్ ఉంటుంది నా దగ్గర. మొత్తం మనకి ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుందా మేడం? బడ్జెట్ ఫ్రెండ్లీలోనే. నాకు క్లయింట్ బడ్జెట్ ఇంత కావాలో అంటే ఇంట్లోనే వేసిస్తాం. దానికంటే మించదు, దానికంటే తగ్గదు. ఇట్లా కావాలంటే ఇంతలో వేసిస్తాం. ఇప్పుడు క్లాత్ మీద డిజైన్స్ ఇవన్నీ? క్లాత్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసా, శారీ పెయింటింగ్స్ వేసా. టీ షర్ట్ అబ్బాయిలకి కొన్ని టీ షర్ట్ డైయింగ్ కావాలంటారు, ఈ కలర్ కావాలి, ఈ కలర్ కాంబినేషన్ లో కావాలి అంటారు, ఈ కలర్ కాంబినేషన్ తోటి అవి కూడా వేసా. ఇవన్నీ ఉంటాయి నా దగ్గర. మీ రెగ్యులర్ కస్టమర్స్ కి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ అట్లా ఏమైనా? రెగ్యులర్ క్లయింట్స్ కి నాకు ఎప్పుడు ఆఫర్ అంటే కొత్తగా యూనిక్ గా ఏమన్నా స్పెషల్ గా అంటే రిటర్న్ గిఫ్ట్ అన్నా, కార్డ్స్ అయినా, లేకపోతే మనకి ఇంకా తక్కువ చేయడం అయినా, ఇంకా వాళ్ళ బడ్జెట్ ఇంటర్నే చేయి గీత నాకు పర్లేదు అంటే కూడా ఇట్లా చేస్తా ఆఫర్స్ అన్నట్టు. వాళ్ళకి స్పెషల్ గా అంటే ఎప్పుడు నా దగ్గరనే ఉండాలన్న థాట్ తోటి వాళ్ళకి ఎక్స్ట్రా అటెన్షన్ ఇస్తా. వాళ్ళు సాటిస్ఫై అయ్యే వరకు నేను మళ్ళీ చేస్తూనే ఉంటా. ఓకే, అంటే ఇప్పుడు క్లాత్ మీద అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు క్యాలెండర్స్ లెక్క డిజైన్ చేస్తున్నారు, అవన్నీ అవి కూడా చేస్తాం. ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్, ఇప్పుడు
కూతురు పెళ్లి కొడుకు గిఫ్ట్ ఇవ్వడానికైనా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేదంటే బెస్ట్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలన్నా, మన బ్రదర్ కి గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఎవరికి ఎలా రాఖీ కావాలన్నా వాళ్ళ ఇష్టం. నాకు ఇట్లా కావాలి. ఇంకా ఎంగేజ్మెంట్ కి రింగ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ప్లేట్, ఆ ప్లేట్స్ కూడా చేస్తాను నేను. అన్ని కస్టమైజ్, అంటే క్లయింట్ కి నచ్చాలి, నాకు ఇట్లా కావాలి అని చెప్తే చాలు, ఓకే, నేను మొత్తం చూసుకుంటా. ఈ ఆర్ట్ మీద అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మేడం మీకు? యాక్చువల్గా స్కూల్లో నాకు కొంచెం ఎక్కువ ఉంటది ఇంట్రెస్ట్, అది ఇంకా కొంచెం పెద్దగా అయింది. ఓకే, పెద్దగా అయ్యి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి నేను హోమ్ సైన్స్ చేసిన. ఓకే, నాది డిగ్రీ హోమ్ సైన్సే, డిప్లొమా హోమ్ సైన్స్ 10th అయిపోయినాక. ఇంకా వన్స్ 10th అయిపోయినాక నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం లేవు, ఓన్లీ ఆర్ట్స్. ఓకే, నా బ్రెయిన్ లో ఆర్ట్స్ ఉన్నాయి, ఇంకేం లేవు. ఇంట్లో పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మేడం? డాడీ ఫుల్ సపోర్ట్, మమ్మీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఏ ప్రాబ్లం లేకుండా, ఏడికన్నా వెళ్ళడానికి ఎందుకు వెళ్తున్నావు అని నన్ను ఆపరు, మంచిగా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ లేట్ అయినా డాడీ వచ్చి డ్రాప్ చేసుకుంటాడు, డాడీ వచ్చి పికప్ చేసుకుంటాడు. ఓకే, ఇప్పుడు ఈ ఆర్ట్స్ తోటి కాకుండా, ఆర్ట్స్ మాత్రమే కాకుండా ఇంకా ఏదైనా జాబ్ అలా చేస్తుంటారా మేడం? నేను ఇప్పుడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా జాబ్ చేస్తున్నా. దీనికంటే ముందు ఫ్యాషన్ డిజైనర్ గా, డిజైనర్ బోటిక్స్ లో డిజైనింగ్ చేసిన. ఓకే, ఇప్పుడు మీరు డ్రెస్సెస్ కూడా అట్లా డిజైన్ చేస్తారా మేడం? బర్త్డేస్ కి, బర్త్డేస్ కంటే బర్త్డేస్, రిసెప్షన్ కి, ఎంగేజ్మెంట్ కి అన్ని చేస్తాం. ఓకే, అంటే మనది ఏంటి అంటే డిజైనింగ్ కమ్ ఆర్ట్స్. ఓకే, డిజైనింగ్ అంటే డ్రెస్ డిజైనింగ్, మెన్స్ డిజైనింగ్. ఆర్ట్స్ అంటే బర్త్డే గిఫ్ట్స్, ఫోటో ఫ్రేమ్స్, వాల్ పెయింటింగ్స్, వాల్ డెకర్స్, హోమ్ డెకర్స్, ఇవన్నీ అట్లా. ఓకే, ఇప్పుడు స్కూల్స్ లలో ఆర్ట్స్ కి సపోర్ట్ చేస్తున్నారా మేడం? అసలు చేస్తున్నారు స్కూళ్ళలో కూడా. ఇప్పుడు నేను ప్రతి స్టూడెంట్స్ కి కూడా నేను నేర్పించేది కూడా ప్రొఫెషనల్ డ్రాయింగ్ నేర్పిస్తున్నా. ప్రతి ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా ఏదో గీసినమా, కలరింగ్ చేసినమా కాదు, డ్రాయింగ్ కూడా ఒక సబ్జెక్ట్. డ్రాయింగ్ లో కూడా ఫ్యూచర్ ఉంది. ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు నా సొంతంగా నేనే చేసుకుంటున్నా. ఇప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా మనం నేర్చుకుంటే చాలు మంచిగా. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో కస్టమర్ సాటిస్ఫైడ్ అవ్వకుండా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? ఇంతవరకు నాకు ఒక్కడి కూడా రాలేదు బ్లాక్ మార్క్. సీరియస్ గా ఒక్కడి కూడా రాలే. అట్లీస్ట్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే నేను మళ్ళా చేసిన. ఓకే, మళ్ళీ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే నేను మళ్ళా చేసిన రోజులు ఉన్నాయి, కానీ డిస్సాటిస్ఫాక్షన్ ఏం లేవు. ఓకే, అంటే మీరు ఇక వాళ్ళకి సాటిస్ఫై చేయాలని దాని కాన్సెప్ట్ మీద పెట్టుకున్నారు. నా కాన్సెప్ట్ ఏంటంటే క్లయింట్ షుడ్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే, ఇంకా మేడం, ఇంకా మీ ఆర్ట్స్ స్పెషాలిటీ ఇంకా స్పెషాలిటీ అంటే ఇంకేముంటాయి? నేను హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ చేస్తా కాబట్టి మెయిన్ గా హ్యాండ్ మేడ్ కి సంబంధించినవి ఉంటాయి. ఏదైనా క్లయింట్ సాటిస్ఫై అవ్వాలి, క్లయింట్ కి నాకు ఇది నచ్చిందంటే ఇది చెయ్యి గీత అంటే ఇది చేసేస్తా. ఇప్పుడు కస్టమర్స్ కి ఫ్రీ గిఫ్ట్స్ అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మేడం? ఇప్పుడు రెగ్యులర్ గా ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళకి ఇట్లా ఏమంటారు, హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ నేను సొంతంగా ప్రొవైడ్ చేస్తా. లైక్ కీ చైన్ ఫ్రీగా ఇవ్వడం నేను నా ద్వారా, లేదంటే ఒక కర్చీఫ్ మీద చిన్నగా వేయడం, ఒక పెయింటింగ్ వేసి ఇవ్వడము, లేకపోతే వాల్ పెయింటింగ్ వేసేయడం ఫ్రీగా, స్విచ్ బోర్డ్ పెయింటింగ్స్ ఏదైనా అట్లా. ఇప్పుడు గర్ల్స్ కి ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ ఇట్లాంటివి కూడా డిజైన్ అవి కూడా అవే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తా. అంటే గిఫ్ట్స్ నేను సొంతంగా. ఇప్పుడు క్లయింట్స్ కి నా డైలీ క్లయింట్స్ కొందరు ఉంటారు, గీత నాకు ఇట్లా హ్యాంపర్ చేసి వాల్ పెయింటింగ్ చేసి ఇన్ని రోజులు అంటే వాళ్ళు నా డైలీ క్లయింట్స్ కాబట్టి నేను వాళ్ళని వదులుకోవద్దు. సో వాళ్ళకి గిఫ్ట్ గా నేను హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ అయినా, బ్రాస్లెట్స్ అయినా చేసిస్తాను ఫ్రీగా. అంటే నా ప్రోడక్ట్స్ నేను ఫ్రీగా ఇచ్చేస్తా. ఓకే, మనకి ఇన్స్టా ఐడి ఏముంది మేడం? Geeta_arts, GEETH_AARTS. ఓకే, మీ ఇన్స్టా పేజ్ నుంచి ఎవరైనా మీకు కాంటాక్ట్ అంటే మెసేజ్ చేస్తే మీరు అప్రోచ్ అవుతారు? నన్ను ఎవరైనా నాకు జస్ట్ మెసేజ్ చేసేసి జస్ట్ పింగ్ మీ, ఐ విల్ రిప్లై టు ద క్లయింట్స్. ఓకే మ్యామ్, ఓకే. చూసారు కదండి మేడం, అసలు ఆర్ట్స్ అంటే ప్రతిదీ ఏదైనా కస్టమైజ్ చేసి మనం జస్ట్ ఫోటో ప్లస్ మనకి ఏమేమి కావాలి అనేది మెన్షన్ చేస్తే చాలు, మేడం మనకి రీచ్ అవుతుంది. మనకు కావాల్సింది కస్టమర్ కి కంపల్సరీ సాటిస్ఫై చేసి ఇస్తుంది. సో మరి మీరు కూడా లేట్ చేయకుండా మీకు ఎటువంటివి కస్టమైజ్ కావాలనేది మనం మేడం దగ్గర డిజైన్ చేయించుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.